ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని తిప్పి చూడండి. ఎఫిషియన్స్ 1:13 ఆర్ తెలుగులో 13 and 14. 13లో కూడా నేను చదువుతాను. క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. వీళ్ళందరూ క్రిస్టియన్స్ అన్నమాట. క్రిస్టియన్స్ ఆర్ సీల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సో మనము దేవుడి యొక్క ప్రాపర్టీ అన్నదానికి ఒక రుజువు పరిశుద్ధాత్మ యొక్క ముద్ర, అండ్ మనము ఆయన యొక్క సంరక్షణలో ఉంటాము అన్నదానికి కూడా అది ఒక గుర్తు. సో మనల్ని దేవుడు ఆ రకంగా పరిశుద్ధాత్మతో ముద్రించాడు. సో నీవు ఈ రోజున నేను లాస్ట్ లెసన్లో అడిగినటువంటి ప్రశ్నకి ఆన్సర్ ఎరిగి ఉంటావు అనుకుంటున్నాను. దీనిని తాళగలిగిన వాడెవడు, అంటే గొర్రెపిల్ల ఉగ్రతను తట్టుకోగలిగిన వాడెవడు అని 6వ అధ్యాయం 17లో ప్రశ్నించాడు కదా. ఎవరైతే ఆయన యొక్క ముద్ర చేత ముద్రింపబడ్డారో, అండ్ ఎవరైతే గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని శుభ్రపరుచుకున్నారో వారు దీన్ని తట్టుకుంటారు, ఇంకెవ్వరు తట్టుకోలేరు. సో ఈ రోజున మన ప్రశ్న ఏంటంటే, నీవు దేవుడి చేత ముద్రింపబడ్డావా? నీవు దేవుడి చేత శుద్ధి చేయబడ్డావా? నీవు దేవుడి యొక్క సంబంధిగా, ఆయన యొక్క సేవకునిగా, సేవకురాలిగా సంఖ్యలో లెక్కించబడ్డావా? అప్పుడే నీకు భద్రత, ఈ లోకంలో భద్రత, రాబోయేటువంటి ప్రతి విషయంలో కూడా భద్రత. లేకపోతే నీకు నాకు మరో రకంగా భద్రత అనేది లేనే లేదు. సో నేను రక్షించబడ్డాను అయితే ముద్రించబడ్డాను, నేను ఇంకా రక్షించబడకపోతే నేను ఇంకా ముద్రించబడలేదు. చాలా మంది నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను, సండే స్కూల్లో పెరిగాను, యూత్ ఫెలోషిప్లో పార్టిసిపేట్ చేశాను, నేను పాస్టర్ గారి బిడ్డను కనుక నాకు ఆటోమేటికలీ దేవుడు పరలోకాన్ని తెరుస్తాడు. అది పచ్చి అబద్ధం. మోసపోవద్దు. చాలా మంది ఈ రోజున క్రిస్టియానిటీలో ఉన్నవారు రేపు నేరుగా ఆ నరకానికే పోబోతున్నారు. గ్యారంటీగా చెప్తున్నాను. అక్కడ కూడా నేను మరలా మీ ముందు ఇదే మాట చెప్పగలను. ఎందుకంటే క్రిస్టియానిటీ ఆ రకంగా ఉంది. ఆయన సంబంధీకులు ఆయన స్వభావాన్ని కలిగి ఉంటారు, ఆయన సంబంధీకులు కానివారు, క్రూర మృగానికి సంబంధించిన వారు దాని స్వభావం కలిగి ఉంటారు. అండ్ అది మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరూ దీన్ని భద్రముగా జాగరూకతతో తెలుసుకోవడం, ఈరోజే రక్షించబడ్డం, ఈరోజే ముద్రించబడ్డం అవసరం. ఈ 1,44,000 ముద్రించబడ్డానికి ఇంకా టైం ఉంది. కానీ మనలో రక్షణ లేని వారు ముద్రించబడ్డానికి టైం ఇదే, రేపు లేదు మనకి. ఇంకా రక్షించబడకపోతే టుడే యూ మస్ట్ బి సేవ్డ్ అండ్ యూ మస్ట్ బి సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నాం కదా, ఎంతమంది ఎన్ని రకాలుగా చచ్చిపోతున్నారో.